ప్రైజ్లోడ హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అనేక ఆనిముత్యాలాంటి వాక్యాల్లో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? ఈ వాక్యాన్ని మనం చాలా లోతుగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో మనం అన్నీ సంపాదించుకొని ఆస్తులు అంతస్తులు, ఈ లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, అధికారం, పదవులు ఇవన్నీ సంపాదించుకొని చివరికి మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? నిజంగా మన కనువిప్పు కలిగించేటటువంటి మాటలు ఇవి. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మనందరికీ బాగా తెలిసినటువంటి స్టోరీ ఏంటంటే ధనవంతుడు లాజరు. లోకాసువార్త 16 అధ్యాయంలో ఉంటుంది. ధనవంతుడు ఈ లోకంలో అన్నీ సంపాదించాడు, ధనవంతుడిగా పేరు పొందాడు. ఏమండి, సన్నని నార వస్త్రాలు, ఏమండి, ఊదా రంగు బట్టలు ధరించుకొని బహుగా సుఖపడుచున్నాడు. తనకి ఇష్టమైనటువంటి లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు తన నిజ జీవితంలో రక్షకుడిగా అంగీకరించలేకపోయాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆత్మను పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం అందరం కూడా మనం ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువును సంపాదించుకుందాం, పరలోకం చేరుదాం. దేవుడు మనతో యుగాలు ఉంటాడు. అట్టి దేవుళ్ళ ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా కలగాలని నేను తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్.